ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెల 28వ తారీఖు బుధవారం. ఈరోజు విధియ మృగశిర నక్షత్రం. 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక జనసహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పోటీని ఎదుర్కొని మీదినటువంటి శైలిలో విజయాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు మంచి సహకారాన్ని పొందగలుగుతారు. వ్యయస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. పంచమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో నిరాశ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానము విద్యా సంబంధమైనటువంటి విషయాల వల్ల కానీ ఉద్యోగాల వల్ల కానీ కాస్త దూరం వెళ్ళడం వల్ల మీరు నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగును ఈరోజు ధరించండి. గణపతి దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈరోజు జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సుఫలితాలను అందుకోవడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. శ్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. మనసుకు ఆనందం కలిగేటువంటి సంఘటనలు ఈరోజు జరుగుతాయి. ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక శుభవార్తను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా ముందుకు వెళ్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో నూతన అవకాశాలను నూతన విజయాలను అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో రవి సంచరిస్తున్నాడు. స్థానచలనం కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యుని దర్శించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు కనుక సమాజం నుంచి ఒక నూతన అవకాశాన్ని కానీ సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కానీ నిర్వహించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరాడంబరంగానే జన సహకారాన్ని అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడతాయి. వ్యయములో రవి సంచారం జరగడం వల్ల అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల వల్ల మీకు కాస్త అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లక్ష్మీదేవిని దర్శించుకోండి. కనకదార స్తోత్రం చదవండి. బొబ్బర్లు అనగా అలసందలను పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు భాగ్యస్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకునే పరిస్థితి కనిపిస్తుంది. లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది. లాభస్థానంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యయస్థానంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. శనగలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి అష్టమములో శుక్రుడు సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయం స్త్రీల సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం సంతోషకర వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. దశమ స్థానంలో రవి సంచరించడం వల్ల రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. పై చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వరుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
కన్యారాశి వారికి షష్టమ భావములో రాహువు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. ఆస్తిపాస్తులు మీకు అనుకూలంగా మారుతాయి. అధికారుల అండదండలతో ఉద్యోగంలో మరింతగా పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ సహకారం కూడా మీకు ఎంతగానో లభించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభస్థానంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆకస్మికంగా సుఫలితాలను అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భాగ్యములో బుధుడు సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించుకోండి. శ్రీరామరక్షా స్తోత్రం చదువుకోండి. పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈరోజు షష్టమ స్థానంలో శని సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో మీరు సంతోషంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంత వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మంచి లాభాలను అవకాశాలను అందుకుంటారు. పంచమ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కాస్త సంప్రదాయ వ్యతిరేకంగా ఉంటాయి. దుబారా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నలుపు రంగు కానీ నీలపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు విస్తరించి లాభాలు అందిస్తాయి. అలాగే అనుకోకుండా ఒక మంచి లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. దశమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. మీరు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మీ ఆలోచనలు కొన్ని ఆచరణ సాధ్యం కాకుండా ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు రావడానికి కూడా ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, స్త్రీజన సహకారంతో ఇంట బయట మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ స్థానంలో రవి సంచరించడం వల్ల తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందుకుంటారు. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా మీరు నిర్వర్తించడం వల్ల మీ యొక్క గుర్తింపు బాగా సమాజానికి ఉపయోగపడుతుంది. అష్టమ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కొంతమంది ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. తృతీయ స్థానంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారం బాగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. ద్వితీయ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల కాలసర్పదోషం కనిపిస్తుంది. ఆశించినటువంటి పనులు కాస్త నిరాశని కలిగిస్తాయి. ఈరోజు నలుపు రంగు కానీ నీలపు రంగు కానీ వస్త్రధారణ చేయండి. రావుకేతు పూజలు నిర్వర్తించండి. రావుకేతు స్తోత్రాలు చదువుకోండి. మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. చతుర్థ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్న కార్యక్రమాలు పూర్తిగా
నిర్వహించుకోగలుగుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఆదాయాలను కూడా మీరు అందుకోగలుగుతారు. పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. షష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. భూ వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ శని ఏలినాటి శని దోషం ఉంది కనుక పని భారము, శ్రమ, పనులను వాయిదా వేసుకునే ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. 1 కేజీ నేరేడు పళ్ళు కానీ నల్లని ద్రాక్షను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈరోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మిక ఆదాయం కానీ శుభవార్తలు కానీ అందుకుంటారు. తృతీయ స్థానంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. అధికారుల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధించి ఉన్న ఉద్యోగంలో పదోన్నతులను పొందగలుగుతారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పోటీని తట్టుకుని మీదినటువంటి శైలిలో విజయాలను అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తుంది. పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, ముఖ్యంగా సంతానంతో మనస్పర్ధలు రావడం, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.